ప్రతి ఉదయమున కృపగల దేవుడు మనకు అనుగ్రహించే కృపావార్తను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నేటి వాగ్దానముగా తీసుకున్న వచనము యెషయా 54:7 వచనం. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించుదుని, గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చెదను. ప్రభు వాగ్దానంతో కూడినటువంటి మాట ఆయన సెలవిచ్చున్నాడు. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించుదుని, గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చెదను. ప్రభు నన్ను కనికరించము కనికరించమని ఒక స్త్రీ ప్రభు వెంట వెళ్ళింది. శిష్యులు విని విని విసిగిపోయారట. అంటే అంతగా ఏడ్చింది ఆవిడ. ప్రభువా కనికరించము, నా కుమార్తెను స్వస్థపరచుదేవా అని. ఈ ప్రార్థనలు అన్నీ విన్నాడు కానీ వినట్టుగానే ప్రభు నడుస్తున్నాడు. ఆఖరికి పేతురు యోహాన్లు అంటారు విసిగిపోయి, ప్రభువా ఎందాక ఆమె స్త్రీ ఇలా మొరపెట్టడం నువ్వు వింటున్నావు కదా, జవాబు ఇవ్వచ్చు కదా. ఆమె చాలా దూరం నుండి వాళ్ళని వెంటాడుతుంది, మీరు వింటారు జవాబిస్తారని శిష్యులందరూ కూడా ప్రభు వింటాడులేమ్మా భయపడకు అంటూ వస్తున్నారు. ఆ వీధంతా కూడా వెంబడించిందిరా. కొంత దూరం వెళ్ళిన తర్వాత ప్రభు ఆమె వైపు తిరిగాడు. ప్రార్థనకు జవాబిచ్చే ముందు ప్రభు టెస్ట్ పెట్టాడు. ఏంటా టెస్ట్ అంటే, అమ్మా నేను యూదులకు కదా నేను బాగు చేయడానికి వచ్చాను మొట్టమొదటిగా, తర్వాతే అన్యజనుల యుద్ధకు వస్తాను. మరియం అడిగింది యేసు ప్రభువాన్ని ఏమని, ఇక్కడ పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయిందంట అని అడిగితే నా సమయం ఇంకనూ రాలేదు అన్న తర్వాత కూడా ఆమె ప్రార్థన విని వెంటనే నీళ్లను తీసుకొచ్చి బాణంలో నింపమన్నాడు. నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. సమయం ఇంకా రాకపోయినను ప్రభు అద్భుతం చేశాడు. ఇక్కడ కనాన స్త్రీ విషయంలో కూడా ఆయన వచ్చింది యూదులకు మొట్టమొదటిగా రక్షణ విడుదల ఇవ్వడానికి, తర్వాతనే మిగిలిన వాళ్ళందరికీ. దేవుని బిడ్డల ముందు నీ ఇంటిని రక్షించుకోవాలి, తర్వాత ఇతర కుటుంబాలకు రక్షణలో తీసుకురావాలి. అది దేవుని యొక్క సిస్టమ్. ఇక్కడ ప్రభు కూడా ముందు యూదులు, అబ్రహాం కుటుంబం, అక్కడ ఉన్నటువంటి యూద సమాజం అంతా రక్షణలోకి రావాలి. వారికి సువార్త, వారికి విడుదల వచ్చిన తర్వాత అప్పుడు అన్ని జనులందరికీ వాళ్ళకున్నాడు. అయినా కూడా ఆయన వాత్సల్యత ఎంత గొప్పదో చూడండి. అప్పుడు ఇంకా టైం రాలేదు. అన్ని జనులకు సువార్త ప్రకటించబడడానికి ప్రభు శిలువలో రక్తం కాల్చి ప్రాణం పెట్టిన తర్వాత పునరుద్ధరణ తిరిగి లేస్తాడు. అప్పుడు అందరికీ సువార్త పంపించబోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా సువార్త వెళ్ళబోతుంది. అయితే ఈమె ముందుగానే అప్రోచ్ అయ్యింది ప్రభుని. ప్రభా సమయం రాకపోయినా పర్లేదు, నేను కనాన స్త్రీని. ఇప్పుడు యజమాను పిల్లలు రొట్టె తింటున్నారు అనుకోండి, రొట్టె ముక్కలు కింద పడతాయి కదా, కింద పడినప్పుడు కుక్క పిల్లలు తింటాయి కదా అని ఎప్పుడైతే ఆ మాట అన్నదో వెంటనే ప్రభు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్న కుమార్తె, ఎన్నో సంవత్సరాలు వేదంతో గడిపిన ఆ కుటుంబం యేసు ప్రభు గురించి విన్నారు. ఈ ప్రభు బాగు చేస్తాడంట. ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళారు, ఎన్నో ఔషధాలు వాడారు, మెడిసిన్స్ వాడినా బాగుపడలా, హాస్పిటల్కి వెళ్ళినా బాగుపడలా, డాక్టర్స్ ట్రీట్ చేసినా బాగుపడినటువంటి కుమార్తె లాస్ట్కి ఎవరో చెప్పారు ఈ కనాన స్త్రీకి, అమ్మ ఇక యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, ఆయన పరమ డాక్టర్, ఆయన ఆశ్రయిస్తే అద్భుతాలు చేస్తాడు. వచ్చింది పరిగెత్తుకుంటూ, ప్రభువా స్వస్థపరచము, కరుణించుము కరుణించమని. ప్రభు పలికిన ఆ గడిలోనే కుమార్తె ఇంటి దగ్గర లేచి నడవడం ప్రారంభించింది. మీరు కోరినట్టే యేసుక్రీస్తు నామములో మీ పట్ల దేవుని చిత్తం జరుగునుగాక, దేవుని కార్యాలు జరుగునుగాక. మీ కుమార్తెల విషయంలో బాధపడుచున్న వారు, కుమారుల విషయంలో బాధపడుచున్న వారు, అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో జరుగునుగాక. ప్రార్థనకు జవాబిచ్చే ముందు ప్రభు టెస్ట్ పెట్టాడు. పై క్లాస్కి వెళ్ళాలంటేనే పరీక్షలు ఉంటాయి. పరీక్షలు అనేవి వచ్చినప్పుడు భయపడకూడదు, బెదరకూడదు, పారిపోకూడదు. వాటిని ఎదుర్కొంటే పై క్లాస్కి వస్తారు. మీకు ఎదురైన ప్రతి పరీక్షను మీరు రాయడానికి ఎదురైతే, జయించగలిగితే ధైర్యంగా మీరున్న స్థితి నుండి పై స్థితికి దేవుడు తీసుకెళ్తాడు. ఇలా ఉన్నట్లయితే ఈ స్థితి నుండి మళ్ళీ ఇంకా పై స్థితి, ఇంకా పరీక్షలు ఎదుర్కొంటే ఇంకా పరీక్షలు ఎందుకు వస్తున్నాయి ప్రభా, ఈ శోధనలు ఎందుకు వస్తున్నాయి, శ్రమలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటూ క్వశ్చన్ మార్కులు పెట్టుకుని కూర్చోకండి. ప్రతి ప్రశ్న, ప్రతి శోధన, ఇబ్బందులు మీ జీవితంలో ఎదురవుతున్నప్పుడంతా మీరు వాటిని యేసు నామములో విశ్వాసం ద్వారా జయించినప్పుడు పై క్లాస్కి వెళ్తున్నారని తెలుసుకోండి. గాడ్ ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ యు అప్. ఆయన వాత్సల్యత ఎప్పుడు మనకు తోడే ఉంటుంది. ఈ కీర్తన మాతో కూడా కలిసి పాడండి. నీ వాత్సల్యం, నీ బాహుళ్యం, నీ కృప కనికరము చూపించుము. నీ వాత్సల్యం, నీ బాహుళ్యం, నీ కృప కనికరము చూపించుము. ఉత్సాహ సంతోషం, నీ రక్షణానందం, ఉత్సాహ సంతోషం, నీ రక్షణానందం కలుగజేయుము నా హృదయములో.
కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా, నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. దేవుని ఫేవర్ మన మీద ఉన్నప్పుడు అనేక ద్వారాలు తెరవబడతాయి. ప్రభా, నీ కనికరం నాకు కావాలి, నీ కనికరం చొప్పున మా ఇంటి వారిని బాగు చేయమని ఊరికి ఒక్కసారి అడిగి వదిలేయకండి. మాటి మాటికి అడుగుతూ ప్రభుని వెంబడిస్తూనే ఉంది. జవాబు పొందేంత వరకు, మీ ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు ప్రార్థిస్తూనే ఉండండి. ప్రభు మీ ప్రార్థన ఫైల్ ఓపెన్ చేసే రోజు వచ్చునుగాక. ఓపెన్ చేస్తే నా కుమార్తె రోజు అడుగుతుంది, ఏం కావాలి? గాబ్రియేలు, మిఖాయిలు తీసుకెళ్ళి సాయం చేయండి అని ప్రభు ఒక్కసారి ఆయన మాట సెలవిస్తే దూతలు మెరుపు వేగంతో వచ్చి మీకు సహాయం చేయబోతున్నాను. నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని సెల్లో, ప్రభా నేను నమ్ముచున్నాను, నీ వాత్సల్యత ప్రతిదిన నూతనంగా ఉంటుంది. గొప్ప అద్భుతమైన సహాయం నా పట్ల జరిగించబోతున్నావు, మీరు మాకు జవాబు ఇవ్వబోతున్నారని నమ్ముచున్నాను. ప్రభా, నీ వాత్సల్యత ఎల్లప్పుడూ నాకు తోడై ఉండాలి అన్న వారి చేతిని పైకెత్తగలరా? షల్ వి ప్రే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ వాత్సల్యత ప్రతిదినం నూతనంగా ఉంది నాయన. ప్రతిరోజు ప్రార్థించే వారందరినీ జ్ఞాపం చేసుకునండి. నీ ప్రజలుగా మొరపెడుచుండగా, ప్రతి ఉదయ సాయంకాలం ముందు మొరపెట్టి ప్రార్థించి కన్నీళ్లు కారుస్తుండగా, ఆ స్త్రీతో మీరు చెప్పినట్టుగా, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ మీరు ఎలా అయితే సెలవిచ్చారో, వీరు కోరినట్టే అద్భుతాలు వీరి జీవితంలో జరుగునుగాక. ఎన్నో రోజులుగా ప్రార్థిస్తున్నా నా ప్రియ సహోదర సహోదరి, దేవుని కనికరం చొప్పున నీ ప్రార్థనలకు జవాబులు వస్తున్నాయి. ప్రార్థిస్తూనే ఉండు. మేము రాసుకున్న ప్రార్థనా విషయాలకు, రాయలేకపోయిన వాటికి, అడుగుచున్న వాటికి, అడగలేకపోయిన వాటికి కూడా మీరు జవాబులు ఇచ్చారని నమ్ముచున్నాం. ఆ గడియలోనే ఆమె స్వస్థత ఉందని మేము విన్నాం. మీరు సెలవిస్తూ ఉండగా గొప్ప అద్భుతాలు జరుగునుగాక, అనేక ఆశ్చర్యకార్యాలు ఈ ప్రజల్లో జరుగునుగాక. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలుగా ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. నీ ప్రజలను దీవించి మీ వాత్సల్యత మా మీద ఉంచి, మీ కరుణ కటాక్షం మా మీద చూపి గొప్ప కార్యములు జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ కీప్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి వర్ధిల్ల చేయనుగాక. ద్వితీయోపదేశకాండం 31:8 Deuteronomy 31:8. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును. ది లార్డ్ విల్ గో బిఫోర్ యూ అండ్ విల్ బీ విత్ యూ. దేవుడు మీ ముందుగా నడుస్తూ మీ మార్గములు సరళం చేసి ఆయన మీ జీవితాలను ఆశీర్వదించునుగాక. చిన్నలు పెద్దలు మీ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మీ మీదకి రావాలని, మీరు ప్రతిరోజు ప్రతిదినం దేవునితో నడిచేవారుగా, హానోకు దేవునితో నడిచినట్టుగా దేవునితో నడిచే మార్గంలో ప్రభు మిమ్మల్ని బలపరిచి ఆయన ఆరోగ్యములు యేసు నామములో అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి యేసుక్రీస్తు నామములో ప్రభువుకి తోడై ఉండాలని మా ప్రార్థన. ఆదికాండం 50:21, Genesis chapter 50:21. నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను. I will provide for you and your children. I will provide for you and for your children. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. భార్య భర్తలుగా ఆత్మీయతలో, వాక్యంలో, ప్రార్థనలో ముందుకు సాగండి. ప్రేమానురాగాలు కలిగి ఉండండి. భార్య భర్తకు లోబడాలి అన్న వాక్యానికి లోబడండి. భర్త భార్యను ప్రేమించాలి అన్న వాక్యానికి లోబడండి. మీ కుటుంబాలు ఈ వాగ్దానాలతో దీవించబడి
వర్ధిల్లును గాక. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప కూడా దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వి విష్ యూ ఆల్ ది బెస్ట్.